బెజవాడ క్యాపిటల్ సిటీకి 24 గంటల పాటు మంచినీటి సరఫరాకు రంగం సిద్ధమవుతోంది. ఓవైపు కృష్ణానది ఉన్నా తాగునీరు నిరంతరం ఇవ్వలేని పరిస్థితుల్లో కార్పొరేషన్ వ్యవస్థ ఉండటం, ఇంకోవైపు రాజధాని నగరంగా బెజవాడ రూపుదిద్దుకుంటున్న తరుణంలో ఇకపై ట్యాప్ విప్పితే చాలు నీళ్లొచ్చేలా కసరత్తు చేస్తున్నారు. విజయవాడ నగరంలో సుమారు 12 లక్షల జనాభాకు నీటి సరఫరా చేయడం కార్పొరేషన్కు కష్టంగా మారింది. కోట్ల రూపాయలు ఖర్చు చేసినా మంచినీటి సరఫరా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొండ ప్రాంతాల్లో నివసించే వారి పరిస్థితి మరీ దారుణంగా ఉంటోంది. సమ్మర్ అయితే ఇక చెప్పక్కర్లేదు. చుక్క నీటి కోసం ప్రజలు అల్లాడిపోవాల్సిన పరిస్థితి. బెజవాడ నీటి సమస్యపై దృష్టి సారించిన పాలకులు 24 గంటల పాటు నీటి సరఫరాపై కసరత్తు చేస్తున్నారు. అందుకు హంగేరీ దేశంలోని బుడాపెస్ట్ సిటీలో నీటి నిర్వహణ తీరును మోడల్ గా తీసుకున్నారు. బుడాపెస్ట్ సిటీ అధికారులతో బెజవాడ కార్పొరేషన్ అధికారులు సంప్రదింపులు జరిపి ఒప్పందాలు చేసుకున్నారు. బెజవాడకు వచ్చిన బుడాపెస్ట్ సంస్థ ప్రతినిధులు విజయవాడ నగరంలోని జనాభా, నీటి లభ్యత, రోజుకెంత నీటి సరఫరా చేస్తున్నారనే అంశాలపై అధ్యయనం చేశారు. విజయవాడ సిటీ కృష్ణానది ఒడ్డున ఉన్నట్లే బుడాపెస్ట్ నగరం కూడా నది ఒడ్డునే ఉంది. బుడాపెస్ట్ వాటర్ వర్క్స్ రోజుకు 25 లక్షల మంది ప్రజలకు గత 100 ఏళ్లుగా నిరంతరాయంగా నీటి సరఫరా చేస్తోంది. విజయవాడ నగరంలో కేవలం 11-12 లక్షల మందికి వాటర్ సప్లై చేయడానికే నానా కష్టాలు పడుతున్నారు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని కొండ ప్రాంతాల వాసులు, ఎత్తులో ఉన్న వారికి సైతం నీటిని నిరంతరాయంగా సరఫరా చేయాలని భావిస్తున్నారు. గత 10 సంవత్సరాల నుంచి మనం చేసినటువంటి తప్పులతో కొన్ని ప్రాంతాల్లో కృష్ణమ్మ తల్లిని పక్కన పెట్టుకుని కూడా వాటర్ సోర్సెస్ ఉండి కూడా మనం కొండ ప్రాంతాల వారికి, కొంతవరకు ఉన్నటువంటి పేదవారికి కూడా నీళ్లు అందించలేనటువంటి పరిస్థితిలో మనం ఉంటున్నాం. బుడాపెస్ట్ నగరానికి, మన విజయవాడ నగరానికి అనేక పోలికలు ఉన్నాయి. నైసర్గికంగా కానీ, భౌగోళికంగా కానీ. అట్లాగే పేదవాళ్ళకి ప్యూరిఫైడ్ వాటర్ సప్లై కూడా ఎట్లా చేయాలనే దాని మీద మొత్తం అవగాహన చేసుకుని తర్వాత వారి సైడ్ నుంచి ఒక ఇన్పుట్స్ తీసుకోవడం, మన సైడ్ నుంచి మనకు కావాల్సింది చెప్పడం, అట్లాగే వాళ్ళ ప్రపోజల్తో దాన్ని ముందుకు వస్తారు. బుడాపెస్ట్ వాటర్ వర్క్స్ సహకారంతో బెజవాడ జనానికి నిరంతరాయంగా నీళ్లు అందించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. వర్షపు నీటిని జాగ్రత్తగా వినియోగించుకుంటూ టెక్నాలజీని వాడుకుని ప్రజలకు ఆరోగ్యకరమైన మంచినీటిని సరఫరా చేసేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. అడిషనల్గా దానికి ఫర్దర్గా వాళ్ళు చెప్పేది ఏంటంటే అసలు 24 గంటలు వాటర్ ఇచ్చే స్థితి. అసలు ఇక పైప్ లైన్లో ఎప్పుడు నిరంతరం వాటర్ ఉంటుంది. సో దానికి ఉన్న దాంట్లో తక్కువ ఖర్చుతో. సో ఇలాంటి ప్రపంచంలో ఎక్స్పెరిమెంట్స్ ఖచ్చితంగా మనం ఇన్వైట్ చేయాల్సిన అవసరం ఉంది. వేస్టేజ్ లేకుండా, చుక్క వేస్టేజ్ లేకుండా దానికి అంత కంప్యూటరైజ్, మొత్తం టోటల్ కంప్యూటరైజ్ చేసే విధంగా ఈ సిస్టాన్ని భారతదేశంలోనే విజయవాడ నగరంలో ఈ యొక్క కార్యక్రమం అందరి యొక్క చొరవ, ఎంపీ గారి యొక్క చొరవ వలన, ముఖ్యమంత్రి గారి యొక్క చొరవ వలన ఇది మొదలైతే మొత్తం మీద రాజధాని పుణ్యమాని బెజవాడ వాసులకు దశాబ్దాలుగా ఉన్న త్రాగునీటి సమస్య పరిష్కారం కాబోతోంది. అన్ని అనుకూలిస్తే వచ్చే వేసవి నాటికి నిరంతర నీటి సరఫరాకు శ్రీకారం చుట్టనున్నారు.